హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం రాగి పిండితో కారాలు ఎలా చేయాలో చూసేద్దాం. పిండిని ఈ విధంగా కలిపి చేశారంటే కారాలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ కారాల కోసం మనం ఫస్ట్ అయితే 3 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పప్పులను అయితే తీసుకోవాలన్నమాట. ఈ పప్పులను వచ్చేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పప్పులను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఈ కారాలు మరింత క్రిస్పీగా రావడం కోసం 1 అరకప్పు బియ్యపిండిని తీసుకోవాలి. ఈ బియ్యపిండిని కూడా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 3 నుంచి 4 స్పూన్ల తెల్ల నువ్వులైనా అయితే వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల కారాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడిని, అలాగే 1 స్పూన్ వాముని ఇలా కొంచెం చేతులతో నలిచి వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేడి చేసి వేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల కారాలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి. మనం మామూలుగా చేసుకునే కారాల పిండి కంటే కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మనం కారాలు అవి చేసేటప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. అప్పుడే కారాలు అనేవి చుట్టల్లాగా వస్తాయి, లేదంటే అవి విడివిడిగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి నచ్చిన షేప్లో కారాలను అయితే వేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కారాలని 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి, కారాలు అయితే ఇక్కడ బాగా వేగిపోయాయి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. మొత్తం కారాలను కూడా పిండి ఈ విధంగా మెత్తగా కలుపుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా క్రిస్పీగా ఉండే రాగిపిండి కారాలు అయితే రెడీ. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.